రాయదుర్గం డివిజన్ గుమ్మగట్ట మండలంలో ఇక్కడ వానబాయి గ్రామంలో అక్కడ ఊరు పైన 2 చెరువులు ఉన్నాయి. ఆ చెరువులు చూసి ఎప్పుడు చూసినా ఎడారి, అవి ఒక్క చుక్క నీళ్ళు ఉండవు. నీళ్ళు వచ్చిందంటే అక్కడ ఆ నీళ్ళు వచ్చినప్పుడు ఏమవుతుందంటే వలకులు అక్కడే ఉన్నాయి, అక్కడ తాగే వాటర్ అక్కడే ఉంది, అన్ని రకరకాలు అక్కడే ఉన్నాయి. అందుకే ఇప్పుడు మొన్న వర్షాకాలము డ్యామ్ నిండింది. డ్యామ్ నిండేమేమంది, వర్షం అంతా కిందికి కొట్టుకొని పోయింది. ఎట్లా కొట్టుకుపోయిందంటే మన ఎమ్మెల్యే వచ్చి దానికి తూములు ఎత్తాడు. తూములు ఎత్తినాక నీళ్ళన్నీ కిందికి పోయినాయి, వేస్ట్ అయిపోయినాయి నీళ్ళన్నీ. అది ముందే ఆలోచన చేసుకోవాలి కదా. ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చి సంవత్సరం అయింది. సంవత్సరం ఏంటి అలే అప్పుడు 2006, 16లో 17లో ఏమని వాగ్దానం ఇచ్చినారు, అవి 116 చెరువులు నీళ్ళు నింపుతామన్నారు. మళ్ళీ ఇవన్నీ ఆలోచన చేసి ప్రజలు ఏం చేయించుకున్నారు, ఆ ప్రభుత్వం కావాలని ఆ ప్రభుత్వాన్ని తెప్పించుకున్నారు. ఆ ప్రభుత్వం తెప్పించుకునేటప్పుడు ఏం చేస్తుంది, ఆ ప్రభుత్వము ఆలోచన చేయాలి కదా. చెరువులకు నీళ్ళు నింపాలా, కుంటలకు నీళ్ళు నింపాలా, గ్రామాలకు నీళ్ళు ఇవ్వాలనేది ఉండాలి కదా. డ్యామ్ నిండితేనేమో అదేమో అది కర్ణాటక నీళ్ళు వస్తున్నాయి, ఆ నీళ్ళు వచ్చిన దాన్ని కిందికి వాటర్ అంతా తరలిస్తున్నారు. ఇది ఎప్పుడు మీరు నిల్వ నించుకుంటారు? ఏడన్నా ఒక చెక్ డ్యామ్ ఉందా? అత్తకోళ్ళ మధ్యలో పడినట్లు పడింది ఈ డ్యాము. ఒక్క పార్క్ లేదు డ్యామ్కి, ఒక్క రోడ్డు లేదు. మీరు ఏం చేస్తున్నారు? ప్రభుత్వం నాయకులన్నీ మేము రాయలసీమ కమ్యూనిస్ట్ పార్టీ ఈరోజు ఎంఆర్ సార్గా ఒక వినతిపత్రం ఇచ్చి డిమాండ్ చేసి అడుగుతుంది, ఈ చెరువులు నింపండి. గోనబాయి ఊరు పక్కన చెరువు పక్కలోనే పోయింది కాలువ పోయినప్పుడు దాన్ని చెరువు నీళ్ళు నింపాలి కదా. ఎందుకు నింపరు మీరు? అది పంపస్తాం నింపుతారా, లేకుంటే కాలువ నింపుతారా అనేది అవ్వదు. బళ్ళారి ఇడుకొట్టుకున్నారు మీరు. బళ్ళారి మన జిల్లాది సగము, దాన్ని ఇడుకొట్టుకున్నారు నీళ్ళు కాసుపడి. నీళ్ళు ఏం రాజరికం వచ్చిందా? రాజరికం ఇప్పుడు కరువు మండలం కింద కాలేదంటే ఏం దాని కారణం? అబద్ధ కాలు వస్తుందనే దాని జీవోతోనే అది పెద్దల ఒప్పందంతో అట్లా అయినారు. మాకు బళ్ళారి ఇచ్చండి, మీకు కాలు ఇస్తామన్నారు. మన వాళ్ళే కాపీ కొట్టుకుని వెళ్ళిపోయినారు. అది వెళ్ళిపోయినప్పుడు ఏమైంది, మనకి నీళ్ళు లేకుండా అయిపోయింది. కరువు మండలం లేదు, అది మామూలు మండలంలో ఉంది. కరువు మండలం ప్రకటించాలని మేము కూడా వినతిపత్రం ఇచ్చినాము. ఇవన్నీ కోణాలు ఉన్నాయి కాబట్టి మన వచ్చిన రాజకీయ నాయకులు ఏం చేయాలంటే పాత వాళ్ళే మన ముఖ్యమంత్రి 40 సంవత్సరాల అనుభవం ఉండి వాళ్ళ కింద పనిచేసేటప్పుడు వీళ్ళకి ఎమ్మెల్యేలు కానీ గ్రామ సర్పంచులు కానీ మిగతా వాళ్ళందరికీ ఆలోచన పని చేయాలి కదా. ఇప్పుడు ఏం కొట్లాడుతున్నాము, ఏడ భూమి ఉంది, ఏడ మిగిలిన భూమి ఉంది, దానికోసమే కాదు మనం కొట్లాడుతుండేది. చెరువులు నింపాలా, రైతులు నిలబెట్టుకోవాలా, రైతులు ఎట్లా బతికించుకోవాలనే ఆలోచన ఉండాలా మనకి. అందుకే ఈరోజు రాయలసీమ కమ్యూనిస్ట్ పార్టీ ఒక వినతిపత్రం ఇచ్చినాం సార్కి, ఆ 2 చెరువులు నింపండి, అది ఆటుకుంటే సరిహద్దులు కొల్చండి దాన్ని అని మేము రాయలసీమ కమ్యూనిస్ట్ పార్టీ రోజు మనం కార్యకర్తలు వీళ్ళంతా మనం కలిసి వచ్చి ఒక సార్ గారికి ఒక వినతిపత్రం ఇచ్చినాం. ఈ పని మీరు ఖచ్చితంగా చేసే తీరాలని మనం డిమాండ్ చేస్తున్నాం. చేయకపోతే ఇంకా మేము రాబోయే కాలాల్లో కూడా ఇంకా మేము పెద్ద ఉద్యమాలు చేస్తాం. దీని మీద దాన్ని తగ్గేది లేదని మేము అందరికీ తెలియజేస్తున్నామని విజ్ఞప్తి చేస్తున్నాం.